లేదని ప్రజాప్రతినిధిగా అనేక మందితో తాను మాట్లాడుతానని ఆయన అన్నారు. పోలీసులు ఏం అడుగుతారో వాటికి సమాధానం ఇస్తానంటున్న చిరుమర్తితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము ఫేస్ టు ఫేస్. వ్యవహారంలో ఇప్పటికే పోలీసు అధికారులు కొంతమంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఇవాళ విచారణకు హాజరు కావాలంటే జూబ్లీ హిల్స్ ఏసీపీ నుంచి నోటీస్ ఇచ్చారు. విచారణకు హాజరవుతున్నారు. మనతో లింగయ్య గారు చెప్పండి, ఈరోజు మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు చెప్పారు. అది ఏ విధమైన నోటీస్ ఇచ్చారు, ఏమి చెప్పదలుచుకున్నారు? దీంట్లో విట్నెస్ ఉన్నారని చెప్పి నాకు చెప్పారు, రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఈరోజు హాజరవుతున్నాం. అది పోలీస్ ఫోన్ ట్యాపింగ్ మరొకట అని అదే మీరు అంటున్నారు, నేను వింటున్నాను. కానీ వాళ్ళు విచారణకు రమ్మని చెప్పి విచారణకు వెళ్తున్నాం. అది ఏ రకంగా ఇచ్చారు అనేది పోలీస్ స్టాపింగ్ అంటే నేను పోలీస్ స్టాపింగ్ చేయలేను. ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తాను? నేను ఒక ప్రతినిధిగా ప్రజాసేవ జీవితంలో ఉన్నప్పుడు నాతో అందరు కలుస్తుంటారు, మాట్లాడుతూ చేస్తుంటారు. అంత మాత్రాన పోలీస్ ఫోన్ ట్యాపింగ్ అనేది నాకేం సంబంధం? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కాదు, నా దగ్గర ఎక్విప్మెంట్ నా ఇంట్లో పెట్టుకుని చేసేది కాదు. నాకు సంబంధం లేని విషయం అది. వాళ్ళు ఏం మాట్లాడుతారు, అక్కడ విచారణ ఏమాడుతారు, దానికి నా దగ్గర ఆన్సర్ ఉంటాయని చెప్తా, లేకపోతే లేదు. మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారు? ఏమి అంటే విచారణ అంటే దేనికోసం రమ్మని చెప్పారు? విచారణ కొన్ని సెక్షన్ల కేసులు ఇచ్చి వాళ్ళు పలానా దాంట్లో మీరు విట్నెస్ రావాలని చెప్పారు. అంతే. దేంట్లో విట్నెస్ చూసామని చెప్పారు. విట్నెస్ ఏందో అటు పోయినాక వాళ్ళు ఏమాడుతుంది, దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పటికే పోలీస్ అధికారులు మీరు ఏఎస్పీ ఎక్కువ సార్లు సంభాషించారు అనేది ఒకటి చర్చ జరుగుతూ ఉంది. తిరుపతి అనే వ్యక్తి జిల్లాలో చాలా ఆయన పని చేసిండు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఎలక్షన్ ప్రచారం బిజీగా ఉన్న సందర్భంగా ఫోన్లో మాట్లాడిన ఆయన మాట్లాడితే నా ఫోన్ పక్క వాళ్ళకి ఇచ్చి మాట్లాడి వదిలేసిన. అంత తప్ప నాకు వేరే ప్రత్యేకంగా పరిచయం లేదు, అంత ఇది లేదు. అంటే ఇతర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఈ ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా నుంచి, మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఊహాగానాలని మీడియా సృష్టి కొంత ఉంది, ఊహించుకుని కొని రాస్తారు. ఎవరి పేర్లు ఎక్కడుండే ఏం తెలియదు. ఇది ఒక రాజకీయ కోణంలో కుట్రలో భాగంగా ఇవన్నీ మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయినా ఏదైనా మేము ఏం చేస్తాం, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం. ఎండగట్టినంత మాత్రాన్ని ఈ రకమైన కేసులు పెట్టి ఏదో బనాయించి కేసులు పెడితే భయపడుతున్న ఆలోచన, ఏదో కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నట్టు మాకు భావిస్తున్నాం. ఏ రకమైన మేము పొరపాటు చేయలేదు. చేయని దానికి ఏదో గుడ్డగాల్చి మీదేయాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అది సరైన పద్ధతి కాదు. అంటే కాదు, ఇప్పుడు మీకు నోటీస్ పంపించినప్పుడు స్పెసిఫిక్గా ఈ ఇష్యూ మీదనే విచారణకు రావాలి ఉంటుంది కదా, మీరు ఏదో ఒక ఇష్యూ అని చెప్పి ఎట్లా అంటారు? సార్, పోలీస్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనే మాట అంటారు. ఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా చేయగలుగుతా చెప్పండి? నేను ఒక అధికారిని కాదు, నేను ఏది కాదు, ఒక ప్రజాప్రతినిధి. నాతో మాట్లాడిన మాట వాస్తవం కావచ్చు, మాట్లాడిన అంత మాత్రాన ఫోన్ ట్యాపింగ్ నేను ఎట్లా చేయగలుగుతాను? నాకేం సంబంధం ఉంటుంది? అది చేయవలసింది పోలీసు యంత్రాంగం. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడైనా పోలీసు వాళ్ళు చేస్తారు. ప్రజాప్రతినిధులు ఫోన్ ట్యాపింగ్ చేయరు కదా, మాకేం సంబంధం ఉంటుంది? సో మొత్తం మీద ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సెక్షన్లో పొందుపరిచారు. అందుకే విచారణ క్రమాలు ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. అన్ని విషయాలు నాకు దగ్గరున్న విషయాలని కూడా చెప్తారు. నాకేమో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం నాకేం లేదు, పోలీసులు చూసుకుంటారు. ప్రజాప్రతినిధిగా చాలామందితో మాట్లాడుతుంటాం, చాలామందితో ఫోన్లో మాట్లాడుతుంటాం తప్ప ఇది రాజకీయంగా కావాలని కక్షపూరితమైన చర్యగా నేను భావిస్తున్నాను చెప్పి చిరుమర్తి లింగయ్య చెప్తారు. కెమెరామెన్ బాల్